ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్ అండ్ రీఫ్లేషన్. ఈ టర్మ్స్కి చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో సింపుల్ వేలో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని జనరల్ ప్రైస్ లెవెల్స్ కన్నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేయడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఉన్న ప్రైస్ కన్నా ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒక 10%ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి. సో ప్రైస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి డిస్ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా మనం ప్రైస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, కానీ ప్రీవియస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంతో కంపేర్ చేస్తే మనకి రేట్ అనేది కొంచెం డిక్రీజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇన్ఫ్లేషన్లో 10%తో మనకి ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి. సో డిస్ఇన్ఫ్లేషన్లో ఏంటి అంటే 8%తో ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే 5%తో ఇంక్రీజ్ అవ్వచ్చు. ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే రేట్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. దాన్ని మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా ప్రైస్ లెవెల్స్ అనేది కంప్లీట్గా తగ్గిస్తే దాన్ని మనం డీఫ్లేషన్ అంటాం. అండ్ తగ్గించిన ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ఫర్దర్గా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం రీఫ్లేషన్ అంటాం. రీఫ్లేషన్ అంటే కన్సిస్టెంట్ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ టైం. అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి ప్రైస్ అండ్ పర్చేసింగ్ పవర్ అనేది ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షన్గా ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే పర్చేసింగ్ పవర్ అనేది మనం తీసుకోవడం అనేది తగ్గుతుంది. సెకండ్ కాన్సెప్ట్ మనకి డిస్ఇన్ఫ్లేషన్, స్లో డౌన్ ఇన్ ద రేట్ ఆఫ్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ మనకి 10%తో ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఇన్ఫ్లేషన్ అన్నాం. ఇంక్రీజ్ అయింది బట్ రేట్ అనేది మనకి డిక్రీజ్ అయింది కాబట్టి దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డీఫ్లేషన్ అంటే పర్సిస్టెంట్ ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ అనేది తగ్గిందో దాన్ని డీఫ్లేషన్ అంటాం. అండ్ రీఫ్లేషన్ అంటే ప్రైస్ అనేది ఆఫ్టర్ డీఫ్లేషన్ తర్వాత మనం ఇంక్రీజ్ చేసే ప్రైజెస్ని రీఫ్లేషన్ అంటాం.